హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కేరళ పరోటా అనేది చేద్దామండి. అది లేయర్డ్ కేరళ పరోటా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంతోపాటు మనకి గ్రేవీ ఇస్తారనమాట, సర్వ్ చేస్తారు. చికెన్ గ్రేవీ, వాళ్ళు నాన్ వెజ్ గ్రేవీస్ కానీ లేకపోతే శనగలతో గ్రేవీ చేస్తారనమాట, ఆ గ్రేవీ ఇస్తారు. చాలా చాలా టేస్టీగా అండ్ లేయర్డ్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వేడి వేడి పరోటా కనుక తిన్నారంటే సూపర్ అదిరిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని టైమ్స్ అవైలబుల్గా ఉంటుంది. కేరళలో మీరు ఎక్కడ వెళ్ళినా కేరళ పరోటా అని అడిగారంటే ఎవరైనా ఇచ్చేస్తారు మీకు. అండ్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ వేడి వేడిగా ఇస్తారండి. లేదు చల్లబడిపోయినట్టు గట్టిగా ఉన్నట్టు ఉండదు, వేడిగా చాలా బాగుంటుంది. సో అది ఎలా చేసేసుకుందామో చూసుకుందాం. అండ్ దీనికి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం మైదా తీసుకున్నానండి. ఇది మైదాతోనే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి షుగర్ తీసుకున్నాను. షుగర్ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ రావాలి కదా, మనం పరోటా కాల్చిన తర్వాత బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట. అందుకని మనం షుగర్ అనేది లైట్గా వేసుకుంటాం, ఎక్కువ వేసుకోము. షుగర్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం ఉప్పు, లైట్గా వేసుకుంటాం టేస్ట్ కోసం. అండ్ ఇక్కడ తీసుకుందాం వాటర్, సరిపడా వాటర్ వేసుకుందాము. అండ్ లాస్ట్లో తీసుకున్నాం కొద్దిగా ఆయిల్, నెయ్యి, బటర్ మీ ఇష్టం అండి, మీరు ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. సో మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి. అండ్ గిన్నెలో వచ్చేసి మనం మైదా వేసేసుకుందాము. అండ్ కొద్దిగా మైదా పక్కన పెట్టుకోండి, అంటే మనం పరోటా చేసినప్పుడు మనకి కింద అది స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో కొద్దిగా మైదా పక్కన పెట్టుకోండి. దీనిలోనే కొద్దిగా షుగర్ అండ్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్, ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇది కొద్దిగా కలిపేసుకొని షుగర్ వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే మన పరోటా కాల్చినప్పుడు బ్రౌన్గా భలే వస్తుంది షేడ్ అనేది. అండ్ దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం, లైట్గా వేసుకోండి, మరి మెత్తగా అవుతే మీకు పరోటా అనేది సరిగ్గా రాదు. అండ్ ఆయిల్, సో మనం ముద్ద అనేది ఇలా కలిపేసుకున్నామండి. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉన్నా బాగోదు, మరి గట్టిగా అయితే అసలు అవ్వదండి. ఎందుకంటే మన పరోటా చేస్తాం కదా, అది కాసేపటికే గట్టిగా అయిపోతుంది, తినలేము, సాగిపోతుంది అనమాట. సో వేడి వేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. ఇది నేను రౌండ్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. ఈజీ ప్రాసెస్ అండి, కానీ కరెక్ట్గా రావాలి, లేకపోతే అసలు అది పరోటాలా ఉండదు. అండ్ లేయర్స్ అనేవి రావాలి కాబట్టి చక్కగా చేసుకోవాలి. సో మనం ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, పిండి మనది ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఒక్క నిమిషం, నేను స్టార్ట్ చేస్తుంటే నాకు కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. సో ఇది వచ్చేసి మెత్తగా అయిపోయిందండి, అంటే కొంచెం మన ఫర్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని సన్నగా చేసుకోవాలి, చపాతీలాగా. సారీ మర్చిపోయాను, కొద్దిగా పిండి వేసుకుందాము. పిండి వేసుకొని దీన్ని మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలాగే ఇది ఇలా చేసుకోండి. అంటే సన్నగా చేసుకోండి, బాగా సన్నగా చేసుకొని మరీ డ్రైగా ఉండకూడదండి, అలా అని మరీ మెత్తగా ఉండకూడదు. సో అలా చూసుకొని మీరు చేసుకోండి. సో ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలండి. అంటే మొత్తం సెపరేట్ చేసేసుకోకండి, జస్ట్ కట్ చేసుకోండి. అంటే లేయర్స్ పరోటా కావాలి కదా మనకి, సో అందుకని ఇలా కట్ చేసుకోండి.
అంటే ఎండ్స్ మనకి కలిసి ఉండేలా చూసుకోండి. అండ్ ఆ తర్వాత మనం దీన్ని మెల్లగా ఇలా ఒక్కొక్క లేయర్ని ఫోల్డ్ చేసుకుంటూ, ఒక్క నిమిషం. ఓకే అండి, ఒక్కొక్క లేయర్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మనం దీన్ని రోల్ చేసుకుందాము. అప్పుడే మనకి లేయర్స్ వస్తాయండి, లేకపోతే లేయర్స్ రావు. సో ఇలా చేసాం కదా. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి. దీన్ని ఇప్పుడు ఇలా చేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకుందాం. అంటే మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసేసుకుందాము. నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదండి, ఎందుకంటే ఫ్యాన్ ఆన్ ఉంది. మీరు ఇలా చూస్తే మీకు లేయర్స్ కనిపిస్తున్నాయండి, నాకు తెలీదు మొబైల్లో కనిపిస్తున్నాయో లేదో. సో ఇలా లేయర్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేసేసి మనం పక్కన పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ గిన్నెలో వేసేస్తాను అండి. మనవైతే పరోటా అనేవి చేసేసాను, ఇంకొకటి నేను ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాను. లేయర్స్ అనేవి మనం ఒకసారి పెనం పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత మనకి లేయర్స్ అనేవి విడిపోతాయి. అండ్ దాని తర్వాత మనం ఒకసారి హ్యాండ్స్తో ప్రెస్ చేయాలి. సో లేయర్స్ అనేవి వచ్చేస్తాయి. సో నేను అంతలోపు పొయ్యి అనేది పెట్టేసుకుంటాను. ఓన్లీ 2 చేశానండి, ఎక్కువ టైం తీసుకోకుండా ఓన్లీ 2 చేశాను. సో పొయ్యి అనేది వెలిగించేద్దాం. సో పొయ్యి వెలిగించానండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేస్తాను దాని మీద. నేను ఇదే గిన్నె పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది కాల్చుకోవడానికి. అందుకే ఇదే గిన్నె పెట్టాను. దీంట్లో కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాము. బటర్ కూడా వేసుకోవచ్చు అండి, మీకు సాఫ్ట్గా కావాలంటే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, కొద్దిగా కాలనిద్దాము. తిప్పేసానండి. ఇది మరీ ఎక్కువ కాలినా కూడా మనకి మాడిపోతుంది, అందుకే తిప్పేసాను. సో ఇది బాగా కాలిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో అయిపోయిందండి, ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది వేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేసేసుకుందాము. వేసేసుకొని నెక్స్ట్ ఇది కూడా వేసేసుకుందాం. అండి మన సెకండ్ పరోటా కూడా అయిపోయింది, బాగా కాలింది 2 సైడ్స్. దీనికి ఆల్రెడీ లేయర్స్ అప్పుడే వచ్చేస్తున్నాయి. సో ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇవి రెండు నేను చిన్న గిన్నెలో వేసేసుకుంటున్నాను.
అండ్ ఇవి వచ్చేసి మనకి లేయర్స్ మనం చేతితో కొద్దిగా ఇలా క్రష్ చేయాలండి, అప్పుడు లేయర్స్ అనేవి వస్తాయి. బట్ నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇదిగోండి మనకి లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, సో అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను. యాక్చువల్గా లేయర్స్ అనేవి బాగా వస్తాయి. ఇది మనం పెద్దగా ఉంటే క్రష్ చేయడానికి ఈజీగా ఉంటుందండి, ఇది చిన్నది కదా మనకి క్రష్ చేయడానికి అవ్వట్లేదు. బట్ లేయర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా. సో లేయర్డ్ కేరళ పరాఠా అనేది రెడీ అయిపోయింది. హోప్ నా వీడియో అనేది మీకు నచ్చుంటుంది. నచ్చితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యర్ సపోర్ట్, ఆల్ యర్ లవ్. బాయ్.